హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పుష్ప విలేజ్ లోక్స్. బ్లౌజ్ మెడ పట్టి ఎలా వేసుకోవాలో చూద్దామా? ఒకసారి ఆది బ్లౌజ్ తీసుకొని ఈ బ్లౌజ్ని కొలుసుకొని ఫ్రెండ్స్, మెడపట్టి ఎలా వేయాలో ఫస్ట్ టైం వేసే వాళ్ళకి చాలా తేలికగా, చాలా సింపుల్గా చూపిస్తాను. మెడపట్టి వేయాలంటే ఎంతో కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎందుకు ఫ్రెండ్స్ అలా కన్ఫ్యూజ్ అయ్యేది? మెడపట్టి వేయడం చాలా తేలిక. ఇలా మెడలు కొలుచుకొని, ఇదిగోండి ఫ్రెండ్స్, కరెక్ట్గా మెడకి మెడ, ఇదిగోండి చూడండి, బ్యాక్ టు బ్యాక్, ఇది ఫ్రంట్ నెక్, ఇదిగో చూడండి, చూసారా? కరెక్ట్ సరిపోయింది. ఇప్పుడు దీనికి మెడపట్టి ఎలా వేయాలో చూసి మనం నేర్చుకున్నాం. మెడపట్టీలు ఎప్పుడు ఫ్రెండ్స్ క్రాస్ ముక్కలు తీసుకోవాలా. ఇదో ఇలా క్రాస్ ముక్కలు తీసుకొని వేసుకోవాలి. స్ట్రైట్ ముక్కలు తీసుకుంటే మెడ కరెక్ట్గా నుంచోదు, షోల్డర్ మీద కరెక్ట్గా నుంచోదు. ఇలా క్రాస్ పట్టీలు తీసుకొని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా ఎంత కావాలంటే అంత మన బ్లౌజ్కి సరిపడినన్ని ముక్కలు కట్ చేసుకోవాలి. మెడపట్టీలు ఇలా కట్ చేసుకొని, ఇదిగో ఇలా ఈ ఎగస్ట్రాలు తీసేసుకోవాలి ఫ్రెండ్స్. అటు సైడు ఇటు సైడు చాలా తేలిక మెడపట్టి వేయడం. మెడపట్టి వేసినంత ఈజీ ఇంకోటి లేదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అస్సలు భయపడద్దు. ఇలా కట్ చేసుకొని, ఇంకా ఫ్రెండ్స్ ఇలా రెండు ఒకదాని మీద ఇలా పెట్టుకొని ఇలా జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, జాయిన్ చేసుకున్నారు కదా. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఇంకో పీస్ ఆపోజిట్లో, ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఉన్న పీస్ని ఇలా ఒక పీస్ తీసుకుని ఇలా ఆపోజిట్లో ఇలా, మళ్ళీ ఇంకో పీస్ ఇలా ఆపోజిట్లో అలా స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకో పీస్ ఇదో ఇలా ఒకదానికి ఒకటి ఆ చివరి ఉన్న పీస్ని ఇంకో పీస్తో కనెక్ట్ చేయడమే. ఇలా మళ్ళీ ఇంకో పీస్ ఇలా, అలా మన మెడ బ్లౌజ్ ఎంత ఆది ఉందో అంత సరిపడన్ని పీసులు తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకొని స్టిచ్ చేసి ఇలా కట్ చేసుకుంటే ఇలా ఫ్రెండ్స్ చూడండి, ఇలా ఈ డాట్స్ తెంపేసుకొని ఇదో ఇలా ఇవన్నీ ఖర్చులని ఒకే వైపుకే ఉండాలి. ఇలా చూసారా? ఇదో ఈ ఖర్చులని ఒక వైపుకే ఉండాలి. ఒక్కోసారి కన్ఫ్యూజ్ అయిపోయి రైటు రాంగు వేసేస్తుంటాం. కన్ఫ్యూజ్ అస్సలు పడద్దు ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా మన బ్లౌజ్కి తగ్గట్టు, ఇదిగో మన మెడకు సరిపడేటట్టు ఇన్న పీసులు ఇలా కొంచెం ఇది ఎగస్ట్రా వచ్చి నేను ఇలా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. అస్సలు టెన్షన్ పడద్దు. చాలా ఈజీ. మెడపట్టి వేయడం అంత ఈజీ ఇంకోటి లేదు. అలాగే పైపింగ్ కూడా సేమ్ ఇంతే ఫ్రెండ్స్. పైపింగ్ ముక్కలు కూడా ఇంతే సేమ్. ఇదో ఇలా ఉందా. ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇదో బ్లౌజ్ నెక్ ఇది కదా. బ్లౌజ్ నెక్ ఇలా పెట్టుకొని, ఇదిగోండి ఫ్రెండ్స్, బ్లౌజ్ నెక్ ఇలా పెట్టుకొని, ఇది పీసులు ఇలా రాంగ్ ఉంది కదా, ఇలా ఈ రాంగ్ ఉన్న పీస్ని ఇటు సైడ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 7 వరకు ఖర్చు వదులుకొని ఇక్కడ, ఎందుకంటే మనం ఇక్కడ ఇలా హోల్డ్ చేసుకోవాలి. ఒక 7 వరకు ఇలా వదిలేసుకుంటే దీని తర్వాత మనం ఇలా స్టిచ్ చేసి అయిపోయినాక ఇలా హోల్డ్ చేసుకోవాలి. అప్పుడు చూడడానికి ఎంతో నీట్గా ఉంటుంది. ఓకే రండి స్టిచ్ చేద్దాం. రండి ఒకసారి చూస్తే మీకే అర్థమైంది. ఒక 7 వరకు వదులుకొని ఇలా పాదం పైకెత్తుకొని, ఇక్కడ కూడా ఖర్చు వరకు వదులుకోవాలి ఫ్రెండ్స్. ఒక పాదం వరకు వదులుకోవాలి. పాదం వరకు వదులుకొని స్టిచ్ చేసుకుంటే వెళ్ళిపోవడం. ఇవి మటుకు ఫ్రెండ్స్ ఇది బ్యాక్ సైడే రావాలి. ఇది ఇలా మనం స్టిచ్ చేసినప్పుడు ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఇలా వెనక్కి రాంగ్ అయిపోవాలి. ఏంటి మంచిగా ఉన్నది నీట్గా పైకి రావాలి. చూద్దాం రండి. ఇలా నెక్కులు అసలు సాగబెక్కకూడదు ఫ్రెండ్స్. నెక్ ఎలాగుందో అలానే జస్ట్ క్లాత్ పైన పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. నెక్కులు ఎట్టి పరిస్థితుల్లో సాగబెట్టారా, మెడలో ఒకటి వెనక్కి ఒకటి ముందుకు. చూసారా ఖర్చు మనం వేసుకున్నాము ఇందాక స్టిచ్ చేసినవి.
మెడ మీదనే పెట్టి, మెడ ఎలాగుందో అలానే అసలు మన మెడను మనం ఏం చేయకూడదు. మెడను సాగబీకేమంటే కొన్ని వెనక్కి, కొన్ని ముందుకి, కొన్ని కాస్ట్లీ బ్లౌజులు అయితే ఊరకనే పాడైపోతాయి. ఇలా చూసారా ఖర్చు, ఈ ఖర్చు అనేది కరెక్ట్గా ఉంది కదా. ఇది జాయింట్ ఇలా ఇలా తిరగేసినప్పుడు ఇదిగో ఇది రైటు, ఇది కూడా రైట్ మీదనే ఉండాలి, రాంగ్ మీద ఉండకూడదు. తర్వాత మనం ఇలా హోల్డ్ చేసుకుని మళ్ళీ స్టిచ్ చేసుకుంటాం. ఇలా సన్నగా ఇలా హోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుందాం. రండి ఒకసారి మొత్తం బ్లౌజ్ అంతా నెక్ అంతా స్టిచ్ చేద్దాం. ఫస్ట్ భయాన్ని వదిలేయండి ఫ్రెండ్స్. భయం ఎందుకు ఫ్రెండ్స్? భయం అస్సలు పడకూడదు. ఈ బ్లౌజ్ కాదు ఇంకో బ్లౌజు, ఈ బ్లౌజ్ కాదు ఇంకో బ్లౌజు. తప్పు చేయనోడు ఎవరన్నా ఉన్నారో ఫ్రెండ్స్? ఫస్ట్ లేచి కుట్టి పట్టగానే లేచి పరిగెత్తామా? లేదు కదా. ఇది కూడా అంతే. టెన్షన్ పడ్డామంటే ఇంకా తప్పులు ఎక్కువ వస్తాయి. అస్సలు కన్ఫ్యూజ్ కాకండి. మీ కూల్గా అలా పాదం వరకు వదులుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఏంటి దారం పట్టలేదా ఏంటన్నా? హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్ని లైక్ చేసి నా వీడియోకి సపోర్ట్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. నేను మిషన్ ఎన్నోసార్లు ఎంతో కష్టపడి నేర్చుకున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నాకు అసలు అవ్వలేదు. మా డాడీని ఎన్నిసార్లు తిట్టుకున్నాను, నాకేంటా ఈ సమ్మర్లో ఈ టార్చర్ ఏంటా అని. ఇవాళ ఈ మిషనే నాకు 4 రూపాయలు సంపాదించి పెడతా ఉంది ఫ్రెండ్స్. చెప్పలేము, సమయం ఎప్పుడు ఎలాగుంటుందో కూడా తెలియదు ఫ్రెండ్స్. అందుకని చేతి పని ఎంతో ముఖ్యమైనది. ఏదో ఒకటి నేర్చుకోవాలి. ముఖ్యంగా ఆడపిల్లకి పోయిన కడ జరిగితే పర్లా, జరగలేదనుకో ఇబ్బంది పడాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అందుకని చేతి పని ఎంతో ముఖ్యం. ఆ రోజుల్లో మా డాడీ ఎందుకు నేర్పించాడో నాకు ఇవాళ అంతుపట్టింది. ఆ రోజుల్లో ప్రతి సమ్మర్ హాలిడేస్ తరిమేవాడు. హాలిడేస్ లేకుండా ఒక ఫ్రెండ్స్ ఇల్లు, ఒక చుట్టాల ఇల్లు లేకుండా అలా తరిమేవాడు. ఇవాళ నాకు ఇదే 1 రూపాయి ఇస్తుంది. అస్సలు అనుకోలేదు ఫ్రెండ్స్ నేను ఎప్పుడు జీవితంలో మిషన్ కొడతానని. ఫస్ట్ టైం మా డాడీ ఆ రోజు ఎందుకు పంపించాడు ఇవాళ అర్థమవుతుంది. ఇలా బ్లౌజ్ని ఇలా ఇప్పుడు దాకా మనం మంచి మీద వేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అదే బ్లౌజ్ని ఇలా రాంగ్ వేసి ఇదిగో బ్లౌజ్ మీద కనిపిస్తున్న లైనింగ్ ఇది మంచిది, ఇది మంచి మీద. ఇప్పుడు అదే బ్లౌజ్ని ఇలా రాంగ్ వేసి ఇది ఇలా జస్ట్ ఇలా హోల్డ్ చేయడమే. కనిపిస్తున్న ఫ్రెండ్స్, సన్నగా హోల్డ్ చేసుకోవడమే. మనం ఎంత సన్నగా హోల్డ్ చేస్తే అవతల అంత నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ కూడా సేమ్ మనం ఖర్చు చూసామా, ఈ ఖర్చుని ఇలా మడత పెట్టి సన్నగా చూడండి, మీకు కనిపిస్తుంటుంది, మీకు చేయి తడుగుతూ ఉంటుంది. అంత సన్నగా స్టిచ్ చేస్తే మనకు నెక్ అంత సన్నగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి కనిపిస్తుందా, అంత సన్నగా వస్తుంది. దీన్ని కూడా మళ్ళీ ఇప్పుడు మనం హోల్డ్ చేయాలి. ఏది అంత తేలిగ్గా రాగిపోయి కష్టపడింది, ఏది అంత సులువుగా వస్తే ఇంకెందుకండి. ఏం కాదు, చాలా సింపుల్. మడపట్టి వేసినంత ఈజీ లేదు. ఇది చూడండి సన్నగా వస్తుంది. ఇలా హోల్డ్ చేసుకొని సన్నగా ఇవాళ స్టిచ్చింగ్కి నాకు నా పిల్లలకి ఎంతో యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. నాకు 2 పాపలు, ఆ 2 పాపల యూనిఫాము, వాళ్ళ లాంగ్ ఫ్రాక్స్, నా బ్లౌజులు అన్నీ ఇవాళ ఎంతో సేవ్ అయ్యింది. ఈ రోజుల్లో పుట్టుగులు ఎంత ఉంది ఫ్రెండ్స్. అవన్నీ నేను నేర్చుకోవడం వల్ల ఇవాళ కొంచెం సేవ్ అయ్యింది. మా వారు ఒక్కరు తేవాలి, మేము 5 మెంబర్స్ బతకాలి ఫ్రెండ్స్. ఇది నాకు ఏదో చేదోడు వాదోడుగా కొంచెం హెల్ప్ అవుతా ఉంది. ఆ
రోజుల్లో టైం పాస్కి నేర్చుకుంది, ఇవాళ నాకు అవసరానికి వచ్చింది ఫ్రెండ్స్. ఇలా ఖర్చులు లోనకి ఇలా హోల్డ్ చేసుకొని ఇలా మీకు డౌట్ రావచ్చు, ఇలా ఎక్స్ట్రా ఉంది కదండి, ఈ ఎక్స్ట్రా ఏం చేయాలంటే మీకు డౌట్ రావచ్చు. అక్కడికే వస్తున్నా ఫ్రెండ్స్. ఇదో ఇలా మనం స్టిచ్ చేసుకోగా, ఇదిగో ఎక్స్ట్రా పీస్ ఇలా సన్నగా వేయంగా, ఇదిగో ఎక్స్ట్రా ఇది చూసారా, ఎక్స్ట్రా పీస్ని ఇలా కట్ చేసుకోవాలి. జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఎలా పడితే అలా కట్ చేస్తే కింద ఫ్రంట్ పార్ట్ కట్ అయ్యింది. ఫ్రంట్ పార్ట్ కట్ అయితే ఎలాగండి, బ్లౌజ్ వేస్ట్ అయిపోద్ది. ఇది ఇలా నీట్గా సన్నగా కట్ చేసుకోవాలి. కింద బ్యాక్ సైడ్ కట్ అవ్వకూడదండి. ఇది సిజర్ ఇలా ఇలా ఖర్చుకి దీనికి ఇలా నడి మధ్యలో పెట్టుకోవాలి. జాగ్రత్త ఫ్రెండ్స్, అస్సలు కట్ అవ్వకూడదు. కట్ అయిందా బ్లౌజ్ ఇంక వేస్టే. మెడలు దిగిపోతే ఇంకేముందండి, బ్లౌజ్ మొత్తం వేస్టే. ఓకే ఫ్రెండ్స్, ఇలా బ్లౌజ్ మొత్తం కట్ చేయాలి ఫ్రెండ్స్. నెక్ మొత్తం సిజర్ పెట్టేటప్పుడు జాగ్రత్త అండి. కింద పార్ట్ ఎట్టి పరిస్థితిలో కట్ అయిందో కస్టమర్స్ అస్సలు ఊరుకోరు కదండి. ఫ్రెండ్స్ ఇలా హోల్డ్ చేసి ఇలా హోల్డ్ చేసుకొని ఇలా సన్నగా ఒక కుట్టు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా నెక్ చేతి పని చేయాల్సిన పని కూడా లేదు. ఇప్పుడు లేటెస్ట్గా వేస్తున్న మోడల్ ఇది. ఇంకా చేతి పని చేయాల్సిన పని, చేతి పని కూడా లేదు ఫ్రెండ్స్. ఇంకా ఏదో పట్టు చీరలకి అట్లాంటి వాటికి చేయాలి, కానీ ఇప్పుడు ఎవరు 90% చేతి పని చేయట్లేదు ఫ్రెండ్స్. నాకు చేతి పని చేయాలంటే మహా తలకాయ ఫ్రెండ్స్. నా కస్టమర్లు మొత్తానికి ఇలానే మిషన్ స్టిచ్. ఇది చూడండి సార్, రైట్ సైడ్ చూడండి ఎంత నీట్గా ఉందో. బ్లౌజ్ చినిగిపోయేదాకా కూడా ఈ కుట్టు ఊడిపోదు. ఇలా జాకెట్ మొత్తం అలానే హోల్డ్ చేసుకొని ఇది చూడడానికి కొంచెం వేసుకొని ఇలా చేతి పని లేకుండా చూడండి ఎంత నీట్గా ఉందో బ్లౌజ్. చూడండి ఫ్రెండ్స్, చేతి పని కూడా పని లేదు. బ్లౌజ్ ఎన్నాళ్ళు వేసుకుంటాం అన్నాళ్ళు ఆ స్టిచ్ అలానే ఉంటుంది. ఇలా నెక్ మొత్తం అలా రౌండ్గా స్టిచ్ చేసుకోవడం అంతే ఫ్రెండ్స్. మెడేయడం ఎంతో చాలా తేలిక. ఫస్ట్ టైం కన్ఫ్యూజ్ అయితే ఏం కాదులేండి, ఏముంది. సో సెకండ్ టైం నేర్చుకుంటాము. తప్పులు చేయకుండానే అందరం పెద్దలు అయ్యాము ఫ్రెండ్స్. మిస్టేక్స్ వస్తుంటాయి, ఏమీ కాదు అసలు. ఫస్ట్ భయాన్ని వదిలేసి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉంది. ఒక్కసారి ఇంకా అయిపోయింది. బ్లౌజ్ మొత్తం చూపిస్తూ ఉండండి, మీకే అర్థమైంది. కరెక్ట్గా ఆ కుట్టు మీదనే వేయాలి ఫ్రెండ్స్. కుట్టు అవతలు పోకూడదు, కుట్టి అవతలు పోకూడదు. ఇదండి ఫస్ట్ టైం వదులుకున్నాం చూసామా, పాదం వార ఖర్చు. ఇదండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వదులుకున్నాం కదా, పాదం వార ఖర్చు. దాన్ని కూడా ఇలా హోల్డ్ చేసి ఇలా మడిచేయడమే. చూడండి ఎంత నీట్గా ఉందో. చూసారా ఫ్రెండ్స్, చూపిస్తున్నాను ఒక్కసారి. నెక్ ఎంత నీట్గా ఉందో చూడండి. చేతి పని చేసినా ఇంత నీట్గా రాదు.
చూడండి ఫ్రెండ్స్, నెక్ ఎంత నీట్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. నెక్ ఎంత నీట్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. మీకు కానీ నా వీడియోలు నచ్చితే ప్లీజ్ లైక్ మీ, సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.